ఈడిది ఒక పెద్ద డొక్యుమెంట్ రా. అరే అసలు ఇద్దరు ఎక్కితే లాగదురా బండి. మళ్ళీ దీని పెద్ద ప్రీమియం బండిలో ఫీల్ అయిపోతాడు. ఎవరైనా ముట్టుకుంటే ముట్టుకోదు అంటాడు. ఆ బండి వేసుకుని వచ్చి పెద్ద బిల్డప్ ఇచ్చేస్తాడు రేడు. ఈడిదో పెద్ద BMW మరి సైలెన్సర్ నుంచి ఎలాగొస్తా తెలుసా పదా, దావల ముందు వచ్చినట్టు వస్తుంది. వీడి హెడ్ లైట్ క్యాండిల్ లైట్ బెస్ట్ దాని బదులు. దేనికి వాడుతున్నాడో తెలియదు, మళ్ళీ నా దాని గురించి కామెంట్ చేస్తున్నాడు. అరే అసలు ఏ రేట్స్ ఉన్నారా నీకు నా బండి గురించి మాట్లాడడానికి? అరే భాస్కర్ కూల్ రా. అరే మా ఫ్యామిలీ మొత్తం దాని మీద బతికేవరా. మా స్కూల్ ఫీజు దాంతోనే కట్టారా మా డాడీ తిరిగి. దాని గురించి కామెంట్ చేస్తావేంట్రా నువ్వు అన్నా కదని నేను సరదాగా. ఏంట్రా సరదా? రే భాస్కర్ అరే లైట్ తీసుకోరా. అది మా ఫ్యామిలీ బండ్రా, దాని గురించి ఎలా నువ్వు అంటావు? ఏదో సరదాగా అన్నాను రా పాప. అరే అరే ఏట్రా ఆడు అన్నారా నేను అన్నాను, ఆడు ఫీల్ అయిపోతుండే. ఆ బైక్ నాకు ఎంత వాల్యూ తెలుసా, ఎంత ఎమోషనల్ అటాచ్డ్ తెలుసా ఆ బండితో. నేను దాని గురించి కామెడీ లేస్తున్నాడు రా. ఏంట్రా తమ్ముడు అలాగన్నా అభిషేక్ నీకు గొడవ అయిందంట? అవునక్క. అక్క ఒక మనిషి నుండి వచ్చే ప్రవర్తన హృదయాన్ని కలిపేలా ఉండాలి కానీ ఎర్రగొట్టేలా ఉండకూడదు. అలాగే మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా ఒక మనిషి హృదయాన్ని కలపాలి కానీ ఎర్రగొట్టేలా ఉండకూడదు అక్క. ఫిలాసఫీ ఆఫ్ భాస్కర్. ఇది నేను అసలు మర్చిపోలేను. అది మళ్ళా మనందరూ ఫ్రెండ్సే కదా. ఆడికి నాకు ఫ్రెండ్షిప్ పెట్టి అని నన్ను మాట్లాంటాడా? చెప్తున్నాడు సంగతి. ఎరా మీకేదో గొడవైందని విన్నాను, ఎందుకురా మళ్ళీ మనకు గొడవలు? ఏదో సెకండ్ కలపండి. అసలు తప్పు ఎవరిదో తెలుసా? ఈ తప్పు చేసాడు. ఫస్ట్ నువ్వు సారీ చెప్పు, తర్వాత చెప్తాను. భాస్కర్ అని కాదు ఆస్కర్ అని పెట్టాల్సింది నీ పేరు. నువ్వు ముందు నన్ను అని నా తప్పు అంటావేట్రా? నన్ను సారీ చెప్పమంటావేట్రా? ఫస్ట్ తప్పు చేసింది ఎవడన్నాడు? అరే ఆగండి. అరే ఇది మొత్తం చూస్తుంటే భాస్కర్ నీదో తప్పు ఉంది, నువ్వే సారీ చెప్పురా ఫస్ట్. నేను సారీ చెప్పాలా? చెప్పురా, తప్పే ఉంది. నేను చెప్పాలి సారీ? నువ్వేరా చెప్పు. మధ్యలో వచ్చి నువ్వెవడరా నన్ను సారీ చెప్పడానికి? రే నేనెట్ చేశాను రా.